సన్నకారు రైతులకు వ్యవసాయంలో శ్రమ భారం, ఆర్థిక భారం కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇనావ్ ఆగ్రో అనే అంకుర సంస్థ పని భారాన్ని, ఆర్థిక శ్రమను వారిని తగ్గించేందుకు మల్టీపర్పస్ వెహికల్స్‌ను తయారు చేశారు. ఇవి వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి? అలాగే పని భారాన్ని ఎలా తగ్గిస్తాయి? ఆర్థికంగా వాళ్ళకి తక్కువ డబ్బులు ఖర్చయ్యేలా ఎలా ఇవి ఉపయోగపడతాయి? విత్తు నుంచి అలాగే పంట చేతికి వచ్చే వరకు వారికి ఈ వెహికల్స్ ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలను తెలుసుకుందాం. భారతదేశ రైతుకి పెద్ద పెద్ద పరికరాలు అవసరం లేదు. ఒక చిన్న అంటే ఎద్దు వంటి శ్రమతో ఉన్న అంటే అంత పవర్ ఉన్న వెహికల్స్ అనేవి లేకపోతే ఒక ప్రోడక్ట్ అనేది రావాలి. అది లెట్ ఇట్ బి ఎలక్ట్రికల్, పెట్రోల్, డీజిల్ అది ఏదైనా కానివ్వండి. బట్ అటువంటి ఎక్విప్మెంట్ అనేది రావాలనేది ఆయన ప్రాజెక్ట్ యొక్క సారాంశం. సో దాన్ని ముందుకు తీసుకెళ్ళింది మా ఫాదర్. ఆయన డిఫెన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి రావడం జరిగింది. అట్లాగే చాలా ఈ ఏరో అండ్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్‌లో ఆయన పనిచేశారు. సో దీన్ని ఇక్కడి నుంచి ఏంటంటే నేను గాని అట్లాగే మా టీమ్ గాని దీన్ని చూసి దీన్ని కమర్షియలైజేషన్ చేస్తే గాని మనకి ఓవరాల్‌గా రైతుకి బెనిఫిట్ అనేది అవ్వదు. సో ఆ యొక్క ఆస్పెక్ట్‌లో మనం తీసుకొని దీన్ని మనం ముందుకు తోయడం జరిగింది. సో ఇప్పుడేంటంటే బేసిక్‌గా మేము ఓవరాల్‌గా మా టీమ్ అంతా కూడా మీరు ఇందాక చూసినట్టయితే గనుక ఇప్పటికైతే 10 మంది యూత్, నేను కాకుండా ఇంకొక 10 మంది వర్క్ చేస్తున్నారు. అట్లాగే దీంతో పాటు అంటే మేము ప్రొడక్ట్స్ చేయడం వల్ల, దీన్ని అవుట్ సోర్సింగ్ చేయడం వల్ల దగ్గర 20-30 చిన్న సన్నకారు పరిశ్రమలు అంటే టర్నింగ్ వర్క్స్, మిల్లింగ్ వర్క్స్ అని చాలా రకాల పరిశ్రమలకి మనం ఒక చేయూతని లేకపోతే వాళ్ళతో కూడా మనం టైఅప్‌లో వర్క్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి కమర్షియలైజేషన్‌లో మనకి ప్రాసెస్‌లో మనకి చాలా రకాల అడ్డంకులనేవి వస్తాయి. అంటే లైక్ గవర్నమెంట్ సబ్సిడీస్ కానివ్వండి, లేకపోతే లోన్ ప్రాసెస్ కానివ్వండి, అట్లాగే రైతులకి ఎటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఆ సమస్యలన్నిటిని అధిగమించి దాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి దీన్ని కమర్షియలైజ్ చేయాలనేది మా యొక్క థాట్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇందులో మీరు చూసినట్టయితే కనుక దీంట్లో బేసిక్‌గా ఇంజినీరింగ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ప్రోడక్ట్ కాబట్టి, ట్రాక్టర్ లాంటిది కాబట్టి, మినీ టూల్ బార్ లాంటిది కాబట్టి. అండ్ ఓవరాల్‌గా దీంట్లో ఏంటంటే మా టీమ్ అంతా కలిపి ఒక డిస్కస్ చేసి అంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్‌ని అంటే రైట్ ఫ్రమ్ పర్చేసింగ్ ఆఫ్ మెటీరియల్ నుంచి కానివ్వండి, లేకపోతే దాన్ని కొనే ముందు దాని డిజైన్ నుంచి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క ఎఫర్ట్స్ అనేవి పెట్టడం జరిగింది. రైట్ ఫ్రమ్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ దాన్ని అమలుపరచడానికి పర్చేస్ టీమ్ కానివ్వండి, దాని తర్వాత ప్రొడక్షన్‌లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యూసీ, క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ చెక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి, అండ్ ఓవరాల్‌గా మార్కెటింగ్. దీన్ని చేసిన తర్వాత మనకి రైతులకి వాళ్ళ దాకా మన ప్రోడక్ట్ అనేది వాళ్ళ దాకా వెళ్ళడానికి అంటే ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళడానికి కావాల్సిన మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా హ్యాండ్లింగ్ కానివ్వండి, వీటన్నిటిని ప్రతి ఒక్క ఆస్పెక్ట్‌ని మనం మన దగ్గర ఉన్న టెక్నాలజీ తోటి అండ్ ఎంత తక్కువ ఖర్చులో మనం చేయగలుగుతాం అనేది బేసిక్‌గా మేము ట్రై చేస్తున్న ఇది. బేసిక్‌గా మీరు ఇది చూస్తుంది ఏంటంటే దీని పేరు వచ్చేసి ఈజీబూ. ఈజీబూ అంటే దీని పేరు ఏంటంటే జీబూ ఇన్ ద సెన్స్ సంస్కృతంలో కానివ్వండి, పాత లాంగ్వేజ్‌లో ఎద్దుని జీబు అనేవాళ్ళు. సో అదొక నేమ్ ఆఫ్ ఎద్దు అనమాట. సో ఆ పేరు పెట్టడం జరిగింది. దీంతో మనం విత్తనం వేసే దగ్గర నుంచి, కలుపు తీసే దగ్గర నుంచి, స్ప్రేయింగ్ కానివ్వండి, గుంటలు వేసుకోవడానికి అండ్ ఇంటర్క్రాప్ లాజిస్టిక్ మూవ్‌మెంట్స్‌కి, అట్లాగే మనకు దగ్గర ఇంటర్క్రాప్ లాజిస్టిక్ మూవ్‌మెంట్ అంటే దగ్గర టన్ను బరువు లాగొచ్చు దీంతోటి. అండ్ ఓవరాల్‌గా రకరకాల అటాచ్‌మెంట్స్, మల్చింగ్ కానివ్వండి, ఇవన్నిటికి కూడా మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇది ఒక 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తోటి రన్ అవుతుంది. దీంట్లో మనం 3 గంటలు గనుక ఛార్జింగ్ పెడితే సింగిల్ ఫేస్ కరెంట్ తోటి మనం దీన్ని దగ్గర 4-14 గంటల వ్యవధిలో మనం నడపొచ్చు. అంటే పనిని బట్టి. స్ప్రేయింగ్ అయితే గనుక ఎక్కువ వస్తుంది. పవర్ వీడర్స్ కానీ, ఫ్లైల్ మూవర్స్ కానీ వాడితే తక్కువ వస్తుంది టైం. పనిని బట్టి టైం అనేది వేరియేషన్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ యాక్టివిటీసే కాకుండా మా వెహికల్ మెయిన్ కాన్సెప్ట్ ఇంకొక మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే దీంతోటి సాయిల్ హెల్త్ అనేది మనం చాలా బాగా దీంతోటి ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే జీరో టిల్లింగ్, నారో టిల్లింగ్, జీరో టిల్లింగ్ ఈ పద్ధతులు, అట్లాగే రీజనరేటివ్ ఫార్మింగ్. బేసిక్‌గా రీజనరేటివ్ ఫార్మింగ్ అంటే ఎటువంటి దున్నకం లేకుండా అట్లాగే పెస్టిసైడ్ వాడకం అనేది చాలా తక్కువ వాడకం లేకపోతే జీరో చేసేసి దాంతోటి పంట అనేది పండించడం. సో దీనివల్ల ఒకటి పంట బాగా వస్తుంది, 2 నీటి ఉపయోగత అనేది తగ్గుతుంది. అట్లాగే మనకి ఈ ఓవరాల్ ఖర్చు అంటే కలుపు తీస్తానికి అయ్యే ఖర్చు కానివ్వండి, లేకపోతే టిల్లింగ్ చేసేటప్పుడు మనకి ట్రాక్టర్‌లో అయ్యే పెట్రోల్ ఖర్చులు, వీటన్నిటిని కూడా మన వెహికల్ తోటి చాలా బాగా అధిగమించి ఈ రీజనరేటివ్ పద్ధతుల్లో పండించొచ్చు.
సో దీని కాస్ట్ వచ్చేసి 2,65,000 అండి. దీని ప్రెజెంట్ కాస్ట్ వచ్చేసి విత్ టాక్సెస్. అండ్ ఓవరాల్‌గా మనకి దీనికి అటాచ్‌మెంట్స్ అనేవి యాడ్ ఆన్ అటాచ్‌మెంట్స్ ఉంటాయి. రైతులు మనకేంటంటే లోన్ అనేది మనం తీసుకోవచ్చు. అంటే డైరెక్ట్‌గా మన బ్యాంక్స్‌ని అప్రోచ్ అయ్యి లోన్ అనేది తీసుకోవచ్చు. అట్లాగే నాబార్డ్ అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌లో కూడా మనం దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు. అది డిపెండ్ అయి ఉంటుందండి. లోన్స్ అనేది బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 1.6 నుంచి 2.4 మధ్యలో డిపెండింగ్ ఆన్ వాళ్ళ రైతు యొక్క సిబిల్ బట్టి. అండ్ అది ప్రతి బ్యాంక్‌కి డివైడ్ అవుతూ ఉంటుంది. బ్రాంచ్ టు బ్రాంచ్ కూడా మారుతూ ఉంటుంది. అండ్ అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అయితే గనుక దగ్గర దగ్గర 90% వరకు కూడా బండి అండ్ అటాచ్‌మెంట్స్ యొక్క ప్రైస్‌లో 90% వరకు కూడా మనకి ఇందులో లోన్ అనేది ఆహ్, తీసుకోవచ్చనమాట. నా పేరు సంతోష్ అండి. నేను ఇన్నోవా అగ్రోమెక్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఫ్లోర్ ఇన్ఛార్జ్ అండ్ ప్రొడక్షన్ మేనేజర్‌గా చేస్తున్నాను. ఇంకా టెస్టింగ్ అండ్ ట్రయల్స్ కూడా చూసుకుంటాను. యాక్చువల్‌గా మేము ప్రస్తుతానికైతే ఒక 100 వెహికల్స్ వరకు డెలివరీ కూడా చేశాము. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్, ఇందులో ప్రొడక్షన్, ఫ్యాబ్రికేషన్ వర్క్స్ అన్నీ నేను చూసుకుంటూ ఉంటాను. ప్రస్తుతానికి మాకు రెస్పాన్స్ కూడా బాగుంది. రైతులకి ఏదైనా మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతో మేము దీన్ని తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి రైతుల రెస్పాన్స్ కూడా బాగుంది. మాకు ఇంకా కొంచెం గవర్నమెంట్ నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్స్ నుంచి కానీ, ఎన్జిఓస్ నుంచి కానీ సపోర్ట్ ఏదైనా ఉన్నా కూడా మేము ఇంకా బెస్ట్గా కూడా చేయగలము. మీరు చూసే ఉంటారు, చాలా డిజైన్స్ మా దగ్గర ఇంకా ఉన్నాయి. మాకు కొంచెం మంచి సపోర్ట్ ఉంటే ఇంకా చేయగలుగుతాము. మేము రోజు 8 గంటల నుంచి 8 గంటలు ఖచ్చితంగా చేస్తాము. 8 అవర్స్ 10 అవర్స్ వర్క్ చేస్తాము. మేము ఒక 7 మెంబర్స్ టీమ్ ఉన్నాము. అది మేమందరం కలిసి అన్ని ప్లాన్ చేసుకుంటాం, అంతే చేసుకొని దాని విధంగా ముందుకెళ్తాం. హలో అండి, నా పేరు కుల్దీప్. నేను అగ్రోమెక్లో ఓవరాల్ ఎలక్ట్రికల్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, ప్రొక్యూర్మెంట్, సర్వీస్ సపోర్ట్ నేను చూసుకుంటాను. సో మేమంతా ఒక టీం వర్క్గా పనిచేస్తాం అనమాట. ఎవరిది వాళ్ళు కాకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా డిస్కస్ చేసుకొని దాన్ని సాల్వ్ చేస్తాము. ఎంతకీ మాకు తెలియకపోతే మేము ఏ ఒక హెల్ప్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మాకు. ఏదున్నా టీం వర్క్గా చేస్తాము. ఇప్పటివరకు మేము ఒక 100 వెహికల్స్ దాకా సేల్ చేస్తాము. మంచి రెస్పాన్స్ ఉంది. సో ఫ్యూచర్లో కూడా కొత్త డిజైన్స్ వస్తాయి. నా పేరు వచ్చేసి భరత్ కుమార్. నా పేరు ఇన్నోవా అగ్రోమెక్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తాను. ఇక్కడ నా రోల్ వచ్చేసి నాది డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అండ్ అవుట్ సోర్సింగ్ అంతా నేనే చూసుకుంటాను. మొత్తం దీన్ని డిజైన్ చేసిన కానించి బయట చూపించడం కూడా అంతా అనేది ఉంటుంది. మెయిన్ అంటే మాకు మెయిన్ బేస్ మోడల్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ప్రతి ఇయర్ రైతులకి తక్కువ ధరలో వాళ్ళకి అందుబాటులో ఉండే వెహికల్ని మేము ప్రతి సంవత్సరం ఒకటి లాంచ్ చేయాలనుకుంటున్నాము. అందుకని ఇప్పుడు దాకా బేస్ మోడల్లో 3 వీల్ 4 వీల్ లాంచ్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి హై రేజ్డ్ వెహికల్ అంటే పత్తిలో కానీ మిర్చిలో కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వెహికల్ కూలీల కొరత, వాళ్ళ కోసమని ఈ సంవత్సరం వచ్చి రీజనరేటివ్ ఒక వెహికల్ కూడా తయారు చేస్తాము. అదేవిధంగా యొక్క సాయిల్ యొక్క లైఫ్ని పెంచడం కోసం ఈ యొక్క వెహికల్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు సాయిల్ రిలేజన్ ఎక్కువైపోతుంది. అది లేకుండా ఇప్పుడు మనం యొక్క వెహికల్ ద్వారా తక్కువ టిల్లేజ్తో ఎక్కువ దిగుబడి రానిచ్చే విధంగా మేము వెహికల్ తయారు చేస్తున్నాము. మేము వెహికల్ తయారు చేసేటప్పుడు మా యొక్క టీంతో డిస్కషన్ చేసుకుంటాము. రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడుతుందా లేదా అని వాళ్ళతో కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. రైతుల దగ్గర నుంచి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు మా దగ్గర, మాకు ఈ విధంగా కావాలి, మాకు ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది అంటారు. మేము రైతుల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకుని మేము ఇక్కడ డిజైనింగ్ కానీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చేస్తూ ఉంటాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు జగన్నాథ్. నేను ఇన్నోవా అగ్రోమెక్ ప్రైవేట్ లిమిటెడ్లో మార్కెటింగ్ ఇంకా సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తున్నాను. సేల్స్ కూడా హ్యాండిల్ చేస్తున్నానండి. ఇప్పటి వరకు మనము 100 వెహికల్స్ వరకు సేల్ చేసాం అక్రాస్ ఇండియా. మీరు డెమో యూనిట్స్ ఇంకా ఫ్రీ రోడ్ షోస్ ఇవన్నీ కూడా చేసామండి. ఇప్పటి వరకు అందరం టీంతో కలిసి మరి ఎగ్జిబిషన్కి ఇంకా అదర్ సోషల్ మీడియా హ్యాండిల్ చూడొచ్చు. ప్రజెంట్గా అయితే మన వెహికల్ 3 వీల్ ఇంకా 4 వీల్ ఇంకా హై రైజ్డ్ వెహికల్ అని 3 ప్రోడక్ట్ ఇది రిలీజ్ చేసామండి. చిన్న సన్నకారు రైతులకు వారు చేసే వ్యవసాయంలో ఆర్థిక భారం, శ్రమ భారం తగ్గించేందుకు మల్టీపర్పస్ వెహికల్స్ను ఈ ఇన్నోవా అగ్రో అంకుర్ సంస్థ నిర్వాహకులు యూత్ అందరూ కూడా తయారు చేశారు. వీరందరూ కూడా చదువుకున్న యువత వీటిపైన ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చి వీటిని తయారు చేస్తున్నారు. మున్ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ తమకు సహకారాన్ని అందించినట్లయితే మరిన్ని వెహికల్స్ను రూరల్ ఏరియాలకు రైతులకు అందిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.